వస్తానయ్యా. రెడ్డి గారు, రెడ్డి గారు, ఏమివయ్యా? తప్పుగా అనుకోకండి, అంతా మామూలే. ఇదిలో తప్పు ఏముంది? యథా రాజా తథా ప్రజ. ఎక్కడ ఎక్కడ సెంట్రల్ ఉందో అక్కడ అక్కడ మామూలు ఉంది. ఇదో పెట్టుకో. మళ్ళీ ఎప్పుడొస్తారు? శీఘ్రం వస్తానయ్యా. నా ఫ్రెండు విశ్వనాథ గారు ఉళ్ళ ఇరికారు కదా, ఆ ధర్మవంతుడికి ద్రోహం చేసిన రాస్కెల్స్ అందరినీ ఎడుతుకొని ఇక్కడికి నేను తిరిగి వస్తాను. రెడ్డి గారు వాళ్ళగేం చెప్పయ్యా, సొల్లయ్యా. జైల్లోంచి బయటికి పోతున్నాను నేను, పెద్ద పదవిలో వస్తును. ఉనకదా నల్లది చెప్పు. రెడ్డి గారు జిందాబాద్, రెడ్డి గారు జిందాబాద్, రెడ్డి గారు జిందాబాద్, రెడ్డి గారు జిందాబాద్. విశ్వనాథ్ లంచం తీసుకున్నారు. ఇదే మీ వేలం పాటయా, ఎలక్షన్ మీటింగా? ఎందుకు ఇంత శబ్దం పోడరా నువ్వు? ఎందుక? కోట్ల అబద్ధం చెప్పానని అంటున్నారు కదా. అది పొయ్యి కాదురా, ప్రెజెన్స్ ఆఫ్ మైండ్. కళ్యాణంలో పొన్నుకి అళగు ఉంది, పడిపు ఉంది, అది ఉంది, ఇది ఉంది అని చెబుతున్నారు. అది పొయ్యి లేదు, శుభకార్యము. ఎలక్షన్ లో ఇది చేస్తాము అది చేస్తాము అని సొల్రాంగా. అది పొయ్యి కాదు, పాలిటిక్స్. ఒరేయ్, నిజం చెబితే మనం స్వర్గత్తికి పోతాము, పొయ్యి చెబితే స్వర్గం మన కోసం ఇక్కడికి వస్తుందిరా. ఒరే గోపి, ఈ ప్లాన్ కి జిఎన్కే నీకు ఎంత డబ్బు ఇచ్చారు? రెడ్డి, సౌండ్ ఎందుకురా, సైలెంట్ గా చూడు. రెడ్డి, ఈ బ్లాక్ అండ్ వైట్ చూసి కొంచెం తాగి దాని తర్వాత చెప్పు. రే, విస్కీకి నిజానికి ఆవరద లేదురా. విస్కీ లోపలికి పోతే ఉన్మై బయటికి వస్తుంది. రెడ్డి, నన్ను మోసం చేయవు కదా. విస్కీ బాటిల్ ఇవ్వు. నువ్వు మ్యాటర్ ఓపెన్ చేయి, నేను బాటిల్ ఓపెన్ చేస్తాను. సరే, చెప్తాను. అలా రా. బాగా పోసి తాగించాడు, నా నుంచి నిజం కక్కించాడు. చూపే, వాడు మందు పోస్తే నువ్వు కక్కేస్తావా? మందు పోస్తే మందు కక్కాలి కానీ నిజం ఎందుకయ్యా కక్కావు? ఇప్పుడు వీడిని ప్రయోజనం ఏంటి? జిఎన్కే బాటిల్ చూపించిన ప్రతి చోట వీడు నిజం కక్కేసాడు అనుకో, మన విషయం ఊరంతా పాకిపోద్ది. ఏమంటావు గాడిదని చెప్పేది? కరెక్ట్ అనుకోండి బాబా. సార్, ఇతన్ని మన బాంబే గోడౌన్కి పంపించే. ఎక్కడికి? విస్కీ పని చేసినట్టుగా ఇంక ఏది పని చేయదు. ఇది మన అనుభవం. మిమ్మల్ని నేరస్తుడిగా తీర్మానించారు. ఇక మీరు లాయర్ పని చేయలేరు కదా. ఇటువంటి అనుభవాలు ఎదురైనప్పుడే మనిషిలో రోషం పెరుగుతుంది. సరే పద, ముందు అమ్మని చెల్లెల్ని చూద్దాం. అయ్యా, అన్నయ్య వచ్చేసాడు. అన్నయ్య, ఎవరు మీరు? ఏం కావాలి? నువ్వే కావాలి పాపా. ఎవరా మీరు? వదలండి, 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 వదలమంటుంది, వదలండి.
రేయ్! శాంతి అమ్మా శాంతి ఏమైందమ్మా ఏమైంది ఏడవకూడదమ్మా అమ్మ ఎక్కడ పట్టుకో అమ్మా 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 ఏమైందమ్మా అమ్మా అమ్మా పేదవాళ్ళకి ఆండవన్ను జిందాబాద్! విశ్వనాథ్ గారు జిందాబాద్! పేదవాళ్ళకి ఆండవన్ను విశ్వనాథ్ గారు జిందాబాద్! నీతివంతుడు విశ్వనాథ్ గారు జిందాబాద్! విశ్వనాథ్ గారు జిందాబాద్! విశ్వ బాధపడేవారు. అనుకోకుండా పొగ రావడం వల్ల ఊపిరి ఆడక ఆవిడ చనిపోయారు. సో అది